తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ సమ్మె నోటీసు కడప మున్సిపల్ కమిషనర్ కు అందజేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడంలో మాట తప్పడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. కార్మికులకు సంబంధించి పీఆర్సీ అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను అందజేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలపైన దీర్ఘకాలిక సమస్యలైనటువంటి వాటిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం 16 నెలలుగా ఎటువంటి చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చి ఇవాళ ఇవ్వాల్సినటువంటి ప్రకటించాల్సినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలలో కూడా ప్రజలకు ఏ మేరకు సౌకర్యాలు పెంచాలి, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు పెంచాలి. కాబట్టి మేము ఇవాళ మీకు పీఆర్సీని కానీ 30% ఐఆర్ కానీ ఇవ్వమని చెప్పేసి నారా లోకేష్ గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల మీద అంత సేమే ఉంటే కనుక, ప్రజల మీద అంత ప్రేమే ఉంటే కనుక మీరు ఇవాళ తీసుకుంటున్నటువంటి రాయితీలు కానీ లేకపోతే కనుక అలవెన్సులు కానీ ఇతరత్ర ఖర్చులు కానీ ఏమైనా తగ్గించుకున్నారా అని చెప్పేసి ఇవాళ అడుగుతూ ఉన్నాం. 16 నెలలుగా ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేస్తా, లేదా సెంట్రల్ నుంచి తెచ్చినటువంటివి లేదా బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి సొమ్మునంతా కూడా తనఖా పెట్టినటువంటి బాండ్ల సొమ్ములన్నిటి కూడా ఇవాళ యథేచ్ఛగా పథకాలకు పర్యటనలకు తిరుగుతూ ఉన్నారు. ఉద్యోగులు నిరంతరము ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిర్ణయాలను కిందికి అమలు చేసేటువంటి వారధులు సారథులు కూడా అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి కానీ మధ్యంతర భృతి చెల్లింపులలో కానీ ఇంతటి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటి సరైంది కాదు. దీనికోసం కాదు ఉద్యోగులంతా మార్పు చేసింది, ఈ ప్రభుత్వానికి ఆ అధికారాన్ని అందజేసింది. కాబట్టి ఇవాళ సమ్మెలోకి వెళ్తా ఉన్నాం నవంబర్ 3వ తారీఖు నుంచి. అలాగే 2 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన కార్మికులు లేదా పారిశుద్ధ్య కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో రిక్రూట్మెంట్స్ అనేటువంటివి లేవు. 2011 నుంచి ఇవాళ 2015 వరకు అంటే దాదాపు 14 సంవత్సరాలుగా జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రాంతాల అభివృద్ధి కూడా విస్తీర్ణాలు కూడా పెరిగిపోయాయి. కానీ నూతన రిక్రూట్మెంట్స్ అనేటువంటివి లేకపోతే కనుక ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఏ మేరకు పని విభజన చేసుకొని ఇవాళ ప్రజారోగ్యాన్ని కాపాడతారని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కార్మికులు తమ ప్రాణాలు ఒడ్డి ఇవాళ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులను సైతం కూడా ఎదురొడ్డి నిలబడి పనిచేస్తూ ఉంటే కరోనా సమయంలో కావచ్చు, విజయవాడలో మొన్న వచ్చినటువంటి ఫ్లడ్స్ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి గారే కాదు రేపు ప్రధాని గారు 15వ తారీఖు శ్రీశైలం వస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నటువంటి కమిషనర్లు మున్సిపల్ వర్కర్లను ప్రతి కార్పొరేషన్కు మున్సిపాలిటీకి 100 చొప్పున మళ్ళిస్తూ ఉన్నారు. మరి ఆయన పర్యటన కోసం 3 రోజులు ముందస్తుగానే ఇక్కడ నుంచి కార్మికులు మళ్లించేటువంటి వాళ్ళు ఇక్కడ ఇవాళ వర్షాభావ పరిస్థితులు ప్రధానంగా ఉన్నాయి రాష్ట్రంలో. అటు నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, విపరీతంగా వరదలతో వాళ్ళ అతలాకుతలం అవుతా ఉన్నారు. అనారోగ్యాల పరిస్థితి, రోగాల సీజన్ ఒకవైపు ఉంటే కార్మికులు ఎట్లా మళ్ళిస్తారు? అంటే మీకు కార్మికుల కొరత ఉంది అనేటువంటి పరిస్థితి తెలుసు. విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కావచ్చు, గోదావరి ఫ్లడ్స్ కావచ్చు, కర్నూలు ఫ్లడ్స్ కావచ్చు, ఇవాళ మంత్రుల పర్యటనలకు కూడా తెలిసి కూడా శ్రమదోపిడీ అనేటువంటి నిరంతరం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో పోరాడి ఆనాటి ప్రభుత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీగా కావచ్చు లేదా విడివిడిగా ఉద్యమాలు చేసి సమ్మెలు చేసి 9 మంది IASలతో కమిటీలు వేయించుకొని వర్క్ ఆఫ్ నేచర్ బట్టి వాళ్ళకి వేతనాలు చెల్లించండి, కంప్యూటర్ ఆపరేటర్కు అతను టెక్నికల్గా ఉన్నటువంటి ఉద్యోగులకు కార్మికులకు సంబంధించినటువంటి వాటిలలో ఇంకా నాన్ PH పేరుతో 15,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వట్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 24,000 రూపాయలు కానీ లేదా 24,500 రూపాయల వేతనాలు కానీ ఇవన్నీ కోతబడిపోయి పెరిగిన ధరలకు అనుగుణంగా జీవనం అనేటువంటి కష్టతరంగా మారింది అనేటువంటి దాంతో సమ్మెను ఒకవైపు చేపట్టి వాళ్ళ IASలతో కమిటీ వేస్తే 16 నెలలుగా అసలు ఊసేయలేదు. ప్రకటన చేసేసారు మంత్రి ఎక్కడో తిరుపతిలో ముఖ్యమంత్రి గారి పర్యటన నుంచి వీళ్ళకు 18,500 వీళ్ళకి ఇస్తాము, 24,500 వీళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసేసారు. ఏ ట్రేడ్లకు ఇస్తున్నారు, ఎంతమంది కార్మికులకు ఇస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు అనేటువంటి నివేదిక లేదు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పూర్తిగా అటర్ ఫ్లాప్ అయ్యారనేటువంటి దానితో మా ఈ దీర్ఘకాలిక సమస్యల మీద, స్కూల్ స్వీపర్ల సమస్యల మీద, వీటన్నిటి మీద రేపు నవంబర్ 3వ తారీఖున సమ్మెకి వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు, సమ్మె నోటీసులు అందజేస్తా ఉన్నాం. దశల వారీగా ఆందోళన చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి. లేదా ప్రధాన పర్యటనలు ఉన్నాయి, లేదా అక్కడ పండుగలు వాతావరణాలు ఉన్నాయి, ఇంకోటి అని చెప్పి నెపం చెప్తే ప్రజలకు జరిగేటువంటి ఆటంకాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తాం.
బాపట్ల జిల్లా చీరాల మండలం సమీపంలో సముద్ర అలలకు 5 మంది యువత మృతి చెందిన సంఘటనపై రాత్రి ఓడరేవు బీచ్ వద్ద గాలింపు చర్యలను ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న బీచ్ల వద్ద రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 4 మృతదేహాలు దొరికాయని, మరో మృతదేహాన్ని తీసుకురావడానికి గత 24 గంటల నుండి రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, మత్స్యశాఖల అధికారుల బృందాలు శ్రమిస్తున్నారని తెలియజేశారు. అక్టోబర్ విషాదకరమైన ఘటన. ఓడరేవు బీచ్లో 5 యూత్ నీళ్ళలో ఈతకి వెళ్ళి సముద్రంలో మిస్సింగ్ అయ్యారు. అందులో 4 డెడ్ బాడీస్ మనకు దొరికాయి. 1 ఇంకా కూడా మిస్సింగ్ ఉంది. గత 24 గంటల నుంచి గాలింపు చర్యలు తీసుకోవటం జరిగింది. పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు బృందాలుగా ఏర్పాటాయి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చింగ్ చేయటం జరిగింది. బీచ్ పైన ఫుట్ పాట్రోల్లా చేసుకుని దీన్ని వెతకడం ఒక ఎత్తు అయితే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా కాల్ చేసి కోస్ట్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్ట్ గార్డ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ స్టేషన్ నుంచి వాళ్ళ ఒక వెసల్, హైలీ ఎక్విప్డ్ వెసల్ రాణి గైండెన్లు అనే ఒక వెసల్ కూడా 2 నాటికల్ మైల్స్ లోపల ఇక్కడ ఓడరేవు నుంచి అది గస్తు చేస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ హెవీ రైన్స్ రావటం వలన చాలా వరకు లోపలికి రాలేకపోయారు. 10 మీటర్ డెప్త్లో అది కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. పొద్దున వర్షం తగ్గిన తర్వాత మధ్యాహ్నం బోట్స్లో కూడా మనం వెళ్ళి బంధువులు కూడా అందులో తీసుకెళ్ళి బాడీని ఐడెంటిఫై చేయడానికి ఆ ఒక ఎఫర్ట్ కూడా చేయటం జరిగింది. సాయంత్రం డ్రోన్స్ కూడా ఫ్లై చేయటం జరిగింది. అన్ని ఎఫర్ట్స్తో దురదృష్టవశాత్ ఒక బాడీ ఇంకా మనకు రికవర్ అవ్వలేదు. నైట్ కూడా ఎఫర్ట్స్ పెడతాము. చుట్టుపక్కల ఉన్న డ్రోన్స్ని సేకరించాము, డ్రోన్స్ని డిప్లాయ్ చేస్తాము. అలాగే నైట్ విఆర్ఓస్ని ఫుట్ పాట్రోల్లో పెట్టాము. 2 వైపు ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్ నుంచి 2 కిలోమీటర్ టు 4 కిలోమీటర్ యువతల ఫుట్ పాట్రోల్ పెట్టాము. పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫుట్ పాట్రోల్లో ఉన్నారు. రేపు మార్నింగ్ ఫస్ట్ లైట్తోనే 20 బోట్లు విత్ స్విమ్మర్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 10 బోట్స్ ఒక వైపు అయితే ఇంకొక వైపు ఇంకా 10 బోట్స్ గాలింపు చర్యలు తీసుకుంటాయి. సర్చింగ్, రెస్క్యూయింగ్, సర్చ్ ఆఫ్ దట్ బాడీ మనము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం. దీంతో పాటు మనము SDRF కూడా తెలియచేయటం జరిగింది, మరీన్ పోలీస్ కూడా తెలియచేయటం జరిగింది. కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఇంకేమైనా పరికరాలు ఉన్నాయా, రెడార్ నుంచి ఏమైనా మనం సెర్చ్ చేయగలుగుతామా, తంత్రజ్ఞానాన్ని వాడి, టెక్నాలజీని వాడి ఈ యొక్క సొల్యూషన్ని మనం తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బంది నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరియు ఫిషర్మెన్, మత్స్యకారులు కూడా టామ్ వేయించి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేయటం జరిగింది. ఎవరైనా మీరు వేటకెళ్ళినప్పుడు మీకేమైనా కనబడితే దయచేసి మాకు తెలియచేయమని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా 2 ఫోన్ నెంబర్ ఇస్తా ఉన్నాను. ఈ ఫోన్ నెంబర్కి దయచేసి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం. 8712655933 87126 55 933. ఇది చీరాల తహసీల్దార్ నంబర్ అయితే 9121102144 91110244. ఇది SHO చీరాల రూరల్. సో ఈ నంబర్కి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం. త్వరితగతిలో ఇది మనం వెతికే కార్యక్రమం చేస్తాం. అయితే నిపుణులు చెప్పడం అయితే 36 గంటల దాకా దాని తర్వాతనే ఫ్లోటింగ్ వస్తుంది అనేది. ఎక్కువ అలలు, గాలి కూడా ఉండటం వలన బహుశా కింద స్టక్ అయి ఉండవచ్చు అని నిపుణులు తెలియచేయడం జరిగింది. అన్ని రకాల చర్యలు తీసుకొని త్వరితగతిలో బాడీని కూడా మనం సెర్చ్ చేసి ఫ్యామిలీకి అప్పచెప్తామని అందరికీ కూడా నేను తెలియజేస్తాను.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఈ మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బాలయ్యకు వింత అనుభవం ఎదురైంది. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభిమానులు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. బాలకృష్ణను చూడగానే అభిమానులు మీరు మంత్రిగా రావాలంటూ నినాదాలు చేశారు. దాంతో బాలకృష్ణ నవ్వుతూ వెళ్లిపోయారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసర గ్రామాలలో అకాల వర్షానికి ధాన్యం తడిసి కళ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకుని పోవడం చూసి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 35 నుండి 40 లారీల వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి వారంపై నుండి ఆశతో ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై అకాల వర్షం నీళ్లు చెల్లింది. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తడిసిన వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మోత్కూరు ఒక 4 ఎకరాల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది. ఒడ్లు మొత్తం వానలు వచ్చి కొట్టుకుపోయిన ఒడ్లు కూడా చూసినారు అందరూ. నాతో పక్కల్లో కూడా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాం. నేను వారం రోజుల కింద ఒక 5 ఎకరాల వరి పంట కోసి ధాన్యాన్ని ఒక 6 ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ కోసిన ఒక వారం రోజులు అవుతుంది. కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను. నాతో పాటు చాలామంది ఇక్కడ రైతులు ఒక 50-60 బస్తాలు వరిలో పోయినాయి. ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారైతులని ప్రభుత్వాన్ని. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి కృతి శెట్టి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16న కర్నూలులో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షిస్తున్న 9 మంది మంత్రులు. చంద్రబాబు ప్రారంభించిన సిఆర్డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి ఉందో అర్థమవుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి కృతి శెట్టి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.